చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. నేను ప్రియా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కృష్ణారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణ నగర్లో మొహమ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్లకు చెందిన ఆసుపత్రి భవనం కూల్చివేయడాన్ని తప్పుపట్టింది. ఈ భవనానికి సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరించాలి అంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన కూల్చివేతలపై ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలి అని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగతంగా కోర్టు హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లో అయినా హాజరై విచారణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణ సమర్పించాలి అని దాని తరపున న్యాయవాదిని ఆదేశించింది. అమీన్పూర్లోని సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలి అని ఈ నెల 20వ తేదీన తహసీల్దార్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ డాక్టర్ మొహమ్మద్ రఫీ అమీన్పూర్కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. హైడ్రా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాం. 2 బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి. రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద 2022లో 2023 స్టిల్ 2024 3 ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టిల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రా సహాయంతో దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అతను ఆ 3 బిల్డింగ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలవాలి, ఇది ఒక రోజుతోటో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు కూల్ చేస్తున్నారు అనే పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు. అక్కడ 2023 నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ప్రాపర్ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ వేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అది మనము నిన్న బ్రీఫ్గా 164 నిర్మాణాలకు సంబంధించి 3 బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిష్ చేశారో ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం. అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు, ఎవరు రాలేదు. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు. ఒక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు. అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు. జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది. తర్వాత అతను సామాన్ అతను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత డిమాలిషన్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చుట్టుపక్కల వాళ్ళతో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ చుట్టుపక్కల ఇళ్ళని కూడా అందరినీ వెకెట్ చేయించుకుంటూ ప్రాపర్గా వాళ్ళు చేయడం జరిగింది. ఇది మనం 164 కృష్ణారెడ్డిపేటకు సంబంధించింది.